హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం. తమ్ముడు అనిల్ మాట్లాడుతూ, అనిలే కదా, అనిల్ మాట్లాడుతూ ఒక మాట చెప్పిండు. అన్న కేసులు పెడుతున్నారు, మరి సతాయిస్తున్నారు, అధికారం ఉంది కదా అని చెప్పి విర్రవీగుతున్నారు. అక్కడ స్పీకర్ గారు ఉన్నారు, ఇక ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని వారు కూడా పోలీసు వాళ్ళు చెలరేగిపోతున్నారని చెప్పిండు. ఆయన తమ్ముడు అనిల్ చెప్పిన దానికి ఒక్క మందు. ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఏ దేశమైనా సరే, ప్రపంచంలో ఏ రాష్ట్రమైనా సరే ఒక్క మందు. అందరు అధికారులు చక్కగా కావాలంటే మీరు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. మీరు రేపు లోకల్ బాడీలో జెడ్పీటీసీలు ఎంపీపీలు గెలిచి కూర్చొని వికారాబాద్ నియోజకవర్గంలో తెల్లారి నుంచి ఒక్కొక్క ఆఫీసర్ ఎట్లా మారుతారో మీరే చూస్తారు. సాటుకు ఫోన్ చేస్తారు, అన్నా జర ఆనందానికి చెప్పి నేను మంచోన్ని, పైకి వెళ్ళి స్పీకర్ సాబ్ ఒత్తిడి చేస్తే ఏదో చేసిన దండం పెడితేనే మళ్ళీ మీ గవర్నమెంట్ ఎట్లా వస్తుంది కేసీఆర్ గారిది, జర ఆనందానికి చెప్పి మంచి పోస్టింగ్ ఇవ్వాలి అని చెప్పి అదే అధికారి మీ ఎంబడ పడపోతే నన్ను పట్టుకోండి. అనిల్ కూడా నేను చెప్పేది ఏంటంటే ఒకటే మందు, ఎక్కతొక్క ఆలోచించేది ఏం లేదు అనిల్. ఒక్క మందు. మనకెంత శక్తి ఉందో, మనకెంత సత్తా ఉందో, ప్రజల్లో ఎంత కోపం ఉందో దాన్ని కనుక నువ్వు మలచగలిగితే, మీ మండలంలో మీ టీం మలచగలిగితే, మన అభ్యర్థి ఎవరు నిలబడ్డా ఆ కారు గుర్తుకు ఓటేసే విధంగా కనుక మీరు గట్టిగా పనిచేస్తే అన్నిటికీ సర్వరోగ నివారణ జిందా తిలిస్మాత్ అన్నట్టు గెలుపే రేపటి మీ పార్టీకి మలుపు అవుతుంది. మీ సమస్యలన్నిటికీ కూడా అదే పరిష్కారం అవుతుంది. ఒక అనిల్కే కాదు, నేను చెప్పే ఈ మాట మనందరికీ కూడా వర్తిస్తుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అట్లాగే మా తమ్ముడు శ్రీకాంత్ రెడ్డి గారు కొద్దిగా బాధపడ్డాడు, మా మరపల్లి అధ్యక్షుడు. ఏమన్నాడు, అన్న మరి ఇదివరకు ఏం చేసినాం ఏం చేయలేదని పక్క పెడదాం, కానీ పని చేసుకుంటూ పోదాం, గట్టిగా నడుద్దాం అని మాట్లాడండి. సంతోషం శ్రీకాంత్. కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం, మీరు అన్నది కూడా వాస్తవం, నేను కూడా ఒప్పుకుంటా. గత 10 ఏళ్ళు ఒక తపస్సులాగా, ఒక దీక్షలాగా రాష్ట్రం కోసం పనిచేసినాం. ప్రభుత్వంలో ఉన్నాం కదా, బాధ్యత పెరిగింది కదా, ప్రజలు మనకు ఆశీర్వాదం ఇచ్చారు కదా, మన రైతు బాగుండాలి, మన రాష్ట్రంలో మహిళలు బాగుండాలి, మన రాష్ట్రంలో మన పిల్లలు బాగుండాలి, మన గిరిజనులు బాగుండాలి, దళితులు బాగుండాలని చెప్పి ఒక తపస్సులాగా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం దిక్కే ఎక్కువ పని చేసినాం. 10% కూడా మనం పార్టీ దిక్కు పని చేయలే వాస్తవానికి. కానీ మీ అందరికి నేను మాటిస్తున్నా, ఈసారి అట్లుండదు. బరాబర్ అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని రెండింటిని మిమ్మల్ని కళ్ళల్లో ఒత్తులేసుకొని మిమ్మల్ని కాపాడుకుంటూ బ్రహ్మాండంగా మీకు న్యాయం చేస్తాం, రాష్ట్రానికి న్యాయం చేస్తాం. ఇది మా అందరికీ ఇప్పటికే ఆ ఎహసాస్ వచ్చింది. తప్పకుండా న్యాయం జరుగుతుందనే మాట కూడా మా తమ్ముడు శ్రీకాంత్ రెడ్డి అయితే చెప్పిండు, దానికి సమాధానంగా నేను చెప్తా ఉన్నా. ఇక మా మల్లేష్ అన్న 25,000 ఓట్ల మేడాడుతో గెలుస్తామన్నాడు. నేను మొన్న ఆడ అమెరికాలో చెప్పిన, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. అదేదో సినిమాలో అల్లు అర్జున్ చెప్పిండు. ఏం చెప్పిండు, కళలన్నా కాస్ట్లీ కళలు కనాలి, కనేటప్పుడు ఏమనాలి నువ్వు అంటే 70,000తో గెలుస్తా అనాలి. ఎవడన్నా 25,000 అంటాడు, 70,000తో గెలుస్తాం, కాంగ్రెస్ వాళ్ళు డిపాజిట్లు పోగొడతామని చెప్పాలి. కళలన్నా కాస్ట్లీ కనాలి, ఆలోచనలన్నా రిచ్గా ఉండాలి. దానికేం పడదు కదా, దానికేం మిత్తి పడది, దానికి ఏం కాదు, ఏమవుతుంది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఆలోచించురు మీ అందరు కూడా దయచేసి ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించురు. మనము ఇన్ని అంటున్నాం, పని చేయలేదా మనం 10 ఏళ్ళు? వికారాబాద్లో పని కాలేదా? వికారాబాద్ జిల్లా అయిందా లేదా? చెప్పుకున్నామా మనం చక్కగా? ఏ సాటుకు చెప్పుకున్నాం. ఎవరు చెప్తారు, మీరే చెప్పాలి. వికారాబాద్ జిల్లా అయిందా కాలేదా? ఎప్పటికాలా వికారాబాద్ జిల్లా కావాలనేది ఎవరు చేసిరు మరి అసలు వికారాబాద్లో కేసీఆర్ ఓడిపోతున్నారు, మనం ఏం చేసినాం మరి? అట్లాగే వికారాబాద్కు మెడికల్ కాలేజ్ వస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా మీరు? వచ్చిందా? వికారాబాద్కు నర్సింగ్ కాలేజ్ వచ్చిందా? ఒక్కటారు ఇట్లా చెప్తే 200 పెన్షన్ 2,000 అయ్యిందా? కేసీఆర్ గారు చేసినరా? మీరు కలలో కూడా ఊహించని విధంగా రైతులు 70 లక్షల మంది ఖాతాల్లో 73,000 కోట్లు రైతు బంధు రూపం లేచిండా? 2 సార్లు, ఒక్కసారి కాదు 2 సార్లు కలిపి రుణమాఫీ రూపంలో 29,000 కోట్లు రుణమాఫీ చేసిండా? ఒక్కొక్క రైతు బీమా 5 లక్షల రూపాయల చొప్పున రైతు బీమా ఇచ్చిండా? బాలింతలకు, చిన్నపిల్లలకు కేసీఆర్ కిట్ ఇచ్చి మగబిడ్డ పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చిండా? చెప్పుకున్నామా చక్కగా మనం? పెన్షన్లు పెంచితే చెప్పలేదు, ఏ చక్కగా చెప్పుకోవాలి. ఇంకా గమ్మత్ చెప్తాను మీకు. నేను నిన్నగాక మొన్న కాంగ్రెస్ వాళ్ళది పేపర్ స్టేట్మెంట్ చూసిన, నేను 300 కోట్లు వేసిరట మన ఆడబిడ్డలకు వడ్డీ లేని రుణాలకు. దానికి నెల రోజులు సంబరాలు చేసుకోనట. 300 కోట్లు వేసి 30 రోజులు సంబరాలు చేసుకోవాలన్నట. ఇది వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ లెక్క. మన ప్రభుత్వంలో మనం ఎంత ఇచ్చినాం ఎరికేనా మీకు? 3,000 కోట్లు ఇచ్చినాం వడ్డీ లేని రుణాలు, కానీ చెప్పుకోలేదు. ఎందుకంటే మనం ఏమనుకున్నాం,
రేషన్ కార్డులు ఇచ్చుడు గొప్ప పనేం కాదు, వడ్డీ లేని రుణాలకు పైసలు ఇచ్చుడు గొప్ప పనేం కాదు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చుడు గొప్ప పనేం కాదు. ఇవి రొటీన్గా జరిగే పనులే కదా. కొత్తవి రైతు బంధో దళిత బంధో పెద్ద కార్యక్రమాలు చేస్తే పెద్దగా చెప్పుకోవాలి, కానీ ఇవేమి చెప్పుకునేది అని మనం అనుకున్నాం. ఇవాళ ఎంత గలీజ్ అంటే వ్యవహారము. ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ఆయన వెంబడ వరుసగా మంత్రులందరూ మాట్లాడతారు. ఏమంటారు వాళ్ళు? ఒక్క కార్డు రేషన్ కార్డు అంటారు. ఇగో ఇక్కడనే ఉన్నారు జగదీశ్వర్ రెడ్డి గారు, అక్క ఉన్నారు, నేనున్నా, మేమందరం మంత్రులుగా అందరం 6.5 లక్షల కార్డులు ఒకటి కాదు